దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం. Joy Kingdom. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. యెహెజ్కేలు 36:26. ఒక చిన్న కథతో ఈ వచనం గురించి తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు ఆనంద్. అతని జీవితలో శాంతి, సమాధానం, సంతోషం ఉండేదే కాదు. అతడు దుర్మార్గుడు, స్వార్థపరుడు, అత్యాశతో కూడుకున్నవాడు. అతను ఎప్పుడూ ఇతరులను బాధపెట్టడం, వారి వస్తువులను దొంగలించడం చేసేవాడు. బాలుడి హృదయం రాతిలా గట్టిగా ఉండేది. Share this video in your friends circle. ఒకరోజు ఊరు బయట ఒక పురాతన గుహలో ఒక పేద వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఆ గుహలో ఆనంద బాలుడు ప్రవేశించాడు. అక్కడ ఆ బాలుడికి వ్యక్తి కనిపించాడు. వ్యక్తి బాలుడిని చూసి పేరు పెట్టి పిలిచాడు. బాలుడు ఆశ్చర్యపోయాడు. ఇతరులను బాధపెట్టడం, వారి వస్తువులను దొంగలించడం, కష్టపడటం, దూషించడం ఇవన్నీ మంచి వ్యక్తి లక్షణం కాదు అని బాలుడికి చెప్పాడు. ఆ వ్యక్తి బాలుడు చేతిని పట్టుకొని, నీకునా దేవుడైన యెహోవా నూతన హృదయం, నూతన స్వభావం, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలాగే జాయ్ కింగ్డమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యెహెజ్కేలు 36:26 ఈ వచనం గురించి చెప్పాడు. బాలుడు తిరిగే ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అయ్యాక బాలుడు ఒక కొత్త వ్యక్తిలా పూర్తిగా మారిపోయాడు. అతను దయగలవాడు, సహాయకారిగా మారాడు. అతను ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించాడు. అతని హృదయం మాంసపు హృదయంగా మారింది. యేసుక్రీస్తు నామము పేరిట ఆమెన్.